దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 12. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 51వ కీర్తన 10వ వచనం. ఎప్పుడైతే దావీదు గుండె పగిలినవాడాయనో అప్పుడే అతడు నిజమైన ఉప్పుగా మారెను. దేవుని ఉప్పుగా కావాలనిన ఇదే మొదటి మెట్టు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఇట్టివారు బదులుగా ఏమి పొందుచున్నారో చూడుము. వారు దేవుని నివాస స్థలం అగుచున్నారు, దేవుని ఉప్పు అగుచున్నారు. అంతేగాక పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యము చెప్పుచున్నది. దేవుని పరిశుద్ధ రాజ్యమునకు వారసులు పాలిభాగస్థులగుచున్నారు. విరిగిన హృదయము ద్వారానే తప్ప తత్వజ్ఞానము, కళాశాల బిరుదులు, మంచి మంచి ప్రసంగములు, పాటలు పాడుట, అద్భుతములు ఇట్టి వాటి ద్వారా అది సాధ్యము కాదు. అంతకంతకు అధికముగా దేవుని ఎదుట నీవు దీనుడవు కావలను. జీవితకాలమంతయు నేర్చుకోవలసిన పాఠమిది. ఆత్మీయంగా మనమెంత దరిద్రులమో మరియు లోపల ఎంత కల్మషమున్నదో మనం తెలుసుకొనవలనని ప్రభు చెప్తున్నాడు. మనల్ని మార్చివేయుటకు దేవుని కృపయు ప్రేమయు అందుబాటులోనే ఉన్నవి. ఎక్స్రే ఉపయోగించనిదే కొన్ని వ్యాధులను కనిపెట్టుట దుర్లభము. ఎంత నేర్పరి అయిన వైద్యుడైనను అట్టి వ్యాధులను ఎక్స్రే లేకుండా కనిపెట్టజాలడు. ఆ ఎక్స్రే ఫోటో తీసిన తర్వాత మెదడులోనో ప్రేగులలోనో ఆ వ్యాధి అనేక సంవత్సరములుగా రోగికి తెలియక అతనిలోనే ఉండనని కనిపెట్టబడును. ఎక్స్రే శరీరంలో జొచ్చుకొని పోవటం వలన సమస్తమును కనపరచును. ప్రభువునందు నీవు పొందునట్టి వెలుగే నిజమైన వెలుగు. మన వ్యక్తిగత స్థితిని మనమే చూచుకున్నట్లుగా దేవుని వెలుగు మనలోనికి వచ్చును. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన తేట తెల్లముగా పలికి ఉన్నాడు. ఆయన క్రొవ్వొత్తి వెలుగు కానీ, సూర్యుని వెలుగు కానీ, ఎలక్ట్రిక్ బల్బు వెలుగు కానీ అయ్యుండలేదు. ఆయన నిరంతరము వెలుగై ఉన్నాడు. దేవుని గొర్రెపిల్లయగు మన యేసుక్రీస్తు ప్రభువే మనకు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగులో మన యొక్క స్థితి ఉన్నది ఉన్నట్లుగానే చూచుదుము. ఇదే మనల్ని ఎక్స్రే తీయుట. నీవు నిజముగా ఎట్లున్నావో వాక్యము సూక్ష్మముగాను తేటగాను నీకు ఎత్తి చూపుచున్నది. మన నిజస్థితిని మనము చూచినట్లు చేయుట వలన మనమెంతో కృతజ్ఞులమై ఉండవలను. అప్పుడు మనం విరిగిన హృదయముతో, అవును ప్రభువా, నా హృదయము పాపసహితమైనది, అపవిత్రమైనది, బహు చెడ్డదియునై ఉన్నదని నేను ఎరుగుదును. ప్రభువా, నన్ను కరుణించుము అని మొరపెట్టదము. అప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని జవాబు వచ్చును. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక నన్ను కడిగి నాలోనికి వచ్చి నిమిత్తము నా నిజస్థితిని ఆయన నాకు చూపించును. ప్రైజ్ ది లార్డ్.